రక్షణ ఉంటుందా? ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేదంటే లివ్ ఇన్ రిలేషన్స్లో ఉన్నప్పుడు అంటే సహజీవనంలో డొమెస్టిక్ వైలెన్స్ కూడా వేసుకోవచ్చు ఉంది. ఇప్పుడు ఈ సహజీవనాల సంగతి పక్కన పెట్టి ఇంకో పక్కన ఏం చెప్తుంది మన ప్రభుత్వమే, సహజీవనం చేస్తే ఖచ్చితంగా పెళ్లితోటి మీరు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే, పెళ్లి రిజిస్టర్ చేసుకోవాల్సిందే అని కొన్ని రాష్ట్రాల్లో బిల్లు పాస్ అయింది. మరి దానికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి క్వైట్ కాంట్రడిక్షన్. ఎందుకు ఈ వైరుధ్యం? ఒకే భారతదేశం కదా, ఒకే దేశము ఒకే ఎన్నిక, ఒకే దేశము ఒకే పన్ను, ఒకే దేశము ఒకే పార్టీ అని మీరు చెప్తున్నారు కదా, మరి అలాంటప్పుడు ఈ తీర్పులేంటి? మీ సుప్రీంకోర్టే, మన దేశానికి 2 సుప్రీంకోర్టులు లేవు. ఒకే సుప్రీంకోర్టులో 2 రకాల తీర్పులు ఎలా వస్తున్నాయి? ఇంత వైవిధ్యం అనకూడదు, వైరుధ్యభరితమైన తీర్పులు 2014 నుంచే వస్తున్నాయి. ఈ తీర్పులన్నీ ఈ పిచ్చ తీర్పులన్నీ ఇలాగే వస్తున్నాయి. ఇప్పుడు ఈ వీటిని బట్టి, ఈ సైటేషన్స్ని బట్టి కోర్టులో కేసు వేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ వచ్చింది ఒకటి తీర్పు ఏంటంటే, అతను ఎప్పుడో పోలీసు ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అతను గురించి ఒక అమ్మాయి కేసేసింది, నన్ను పెళ్లి చేసుకుంటానని పెళ్లి చేసుకోవట్లేదు అని. వెంటనే కోర్టు ఏం చెప్పిందంటే ఈ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుకి లెటర్ రాసింది, అతనికి పోలీసు ఉద్యోగం ఇవ్వద్దు, అతను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు అని. అయితే ఇది 2014లో జరిగింది. జరిగితే ఆ తర్వాత అప్పుడేంటి, పెళ్లి చేసుకుంటాను అని మాట ఇస్తే గనక ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, లేదు అనుకుంటే శిక్షార్హుడు. ఇప్పుడు శిక్ష పడింది అనుకోండి, ఉద్యోగం పోద్ది. అందుకని కూడా కొంతమంది చాలా మంది రాజీలు చేసుకోవడమో పెళ్లిళ్ళు చేసుకోవడం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇచ్చిన ఈ తీర్పులు, ఈ మధ్యకాలంలో వస్తున్న తీర్పులు ఏమొస్తున్నాయి, పరస్పర అంగీకారంతో మేజర్లైన ఇద్దరు రిలేషన్లో ఉండొచ్చు అనేది ఇస్తున్నారు. పెళ్ళైన స్త్రీ పురుషులు కూడా అని ఆ తీర్పు ఉంది. ఇప్పుడు ఇలా వచ్చేసరికి వీడికి బలి వెలిగింది హఠాత్తుగా, ఈ ఐన్స్టీన్కి బలి వెలిగి నాకు పనికొచ్చేది ఏదో దొరికింది అని చెప్పి ఆ సైటేషన్ పెట్టి కేసేసాడు. మళ్ళీ కేసేసేసరికి మనం తెలుసు కదా, 2-3 ఏళ్ళు పడుతుంది కదా. ఇప్పుడు ఇవాళ వచ్చిన తీర్పు ఏంటంటే, అతని యొక్క క్యారెక్టర్ని అతని లైంగిక సంబంధాల వల్ల నిర్ణయించలేము కాబట్టి అతనికి ఉద్యోగం ఇవ్వమని చెప్పింది బోర్డుకి. ఇప్పుడు ఈ గందరగోళం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఈ రిలేషన్స్ ఎలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అనే ఒక దీనివల్ల ఏ పెళ్ళైన మహిళ అయినా నా భర్త వేరే మహిళతో ఉంటున్నాడు అని పోలీస్ స్టేషన్కి వెళితే సుప్రీంకోర్టే చెప్పింది, స్త్రీ పురుషులు ఎవరైనా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో ఉండొచ్చు అని. కాబట్టి నీకు అంతగా ఇబ్బందిగా అనిపిస్తే, అది క్రూరత్వంగా అనిపిస్తే కేసేసుకో, లేదంటే విడాకులకి ఇదొక బేసు, ఇదొక గ్రౌండ్, ఈ గ్రౌండ్ ప్రకారం విడాకులు కేసుకో అని చెప్తున్నారు.